నా స్పెషల్ ఐటమ్ ఈరోజు ఇది మన సండే సెకండ్ వీడియో. విశాల్ అన్నం, లక్ష్మీపతి అన్నం, శాన్వి అన్నం, డోలా అన్నం, రసమలాయి అన్నం అన్నీ బ్రాండ్ న్యూ కలెక్షన్, న్యూ ఐటమ్. 2 ముక్కలు చీరలు 6 నుంచి 6.5 మీటర్ పక్కా కుర్చీలోకి వస్తుంది. 100% and 200% గ్యారెంటీ ఇస్తున్నా. 100% 200% గ్యారెంటీ ఇస్తున్నా. పక్కా కుర్చీలోకి వస్తుంది. ఓకే, సో మనకు వచ్చేసరికి పక్కా కుర్చీలోకి వెళ్ళిపోయే చీరలు అండి. సో 6 నుంచి 6.5, 7 కూడా రావచ్చు, బట్ 6 కొనుక్కోండి. మీకు వచ్చేసరికి సపరేట్ బ్లౌజ్ 90% అయితే రావచ్చు. అండ్ 1/6 రన్నింగ్లో వస్తాయి. ఇదిగోండి 2 మీటర్లు, 4 మీటర్లు, 6 మీటర్లు. ఓకే, బ్లౌజ్ సపరేట్. కొన్ని రన్నింగ్ వస్తాయి, కొన్ని విడిగా వస్తాయి. అన్ని కంపెనీలు చెప్పాయి కదా, మరి ఎప్పుడు రాని ఐటెం వచ్చింది. మ్యాష్ మీలో కట్ శారీ. ఓకే, ఇదే ఫుల్ శారీ కావాలంటే 795 రూపాయలు. మనకు కట్ శారీ ఇచ్చడి కల్లా హోల్సేల్ ప్రైస్ 200 రూపాయలు, రిటైల్ కావాలంటే 220 రూపాయలు. 2 రేట్లు మెన్షన్ చేస్తున్నాం. హోల్సేల్ 200, రిటైల్ కావాలంటే 220 రూపాయలు. సింగిల్ కూడా కొరియర్. సో మినిమం 5 శారీస్ తీసుకుంటే 200 అన్న. 5 నుంచి. సో మన కలెక్షన్ మొత్తం కూడా చూద్దాం. అన్నీ ఓపెన్ చేయడం కుదరదండి, సో ఎందుకంటే ఫోల్డింగ్ అనేది రాదు కాబట్టి మనం కొన్ని అయితే చూద్దాము. మిగతా అన్ని కూడా బండిల్ టు బండిల్ ఎలా వస్తుంది, బండిల్ వేరుగా. బండిల్కి ఎన్ని పీసెస్ వస్తాయి అన్న? 30 వస్తాయి. బండిల్ అని కుదరలే వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు బండిల్లో ఇవ్వండి 2, 4, 6, 7 చీరలు ఒకటే కలర్ వచ్చింది. ఓకే, ఒకటే క్వాంటిటీ. మీరు ఇబ్బంది పడతారు. 30 శారీ చూసుకోండి, హోల్సేల్ ప్రైజ్ వస్తుంది. ఓకే, కలర్ ఒకటి తీసుకుంటే కలర్ 2 కావాలి, 2 ఇస్తా. ఇప్పుడు అన్న నాకు 2 కావాలి, నాకు ఈ 2 కావాలి, ఈ 2 కావాలి అని చెప్పండి. లేదు కలర్ 1 కావాలని చెప్పండి. ఓకే, సో మన దగ్గర మ్యాష్ మిల్ అనమాట. మ్యాష్ మిల్ ముక్కల చీరలు మీకు 1 కావాలన్నా, 10 కావాలన్నా, 20 కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డిజైన్స్ అన్ని 6.5 వచ్చింది. 6.5. ఓకే, సో మీకు శాంపిల్ కోసం ఒక 10-20 అయితే ఓపెన్ చేస్తామండి. మిగతా అన్ని కూడా బండిల్ టు బండిల్ చూపించేస్తాను. మీకు వీడియో కాల్లో చూసుకోవచ్చు. వీడియో కాల్లో మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. రీసెలర్స్ కానివ్వండి, హోల్సేలర్స్. బ్లౌజ్. ఓకే, సో మనకి చాలా క్వాంటిటీ అవైలబుల్గా ఉంది. మొత్తం ఎన్ని శారీస్ వచ్చినాయి అన్న ఈసారి? 500 శారీస్ వచ్చినాయి. 500 వచ్చినాయి. ఓకే, 6.5 బ్లౌజ్. సో మనకి ఈసారి 500 చీరలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6.5 బ్లౌజ్. సో మ్యాక్సిమం కటింగ్ అనేది 6.5 పైనే వస్తుంది అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ మొత్తం కూడా చాలా చాలా బెటర్ దాన్ కలెక్షన్ అయితే వస్తుంది. మనకు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి డిజైన్ ఏది చూసుకున్నా కూడా చాలా బాగా డిజైన్స్ అనేది ఈసారి కొత్త డిజైన్స్. 6 మీటర్లు బ్లౌజ్. ఓకే, ఐదు 6.5. ఓకే, బ్లౌజ్ 6.5 బ్లౌజ్. ఓకే, సో మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ అండి. వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి 72A 72B అనమాట. సో 2 పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి మనం 72Aలో అయితే వీడియో ఇస్తున్నాము. 6.5. ఓకే, సో డిజైన్స్ అన్నీ కూడా చూసుకోండి. మనకి ఇవే బార్డర్ షేర్లు వచ్చేసరికి 600, 650 క్యాట్లాగ్లు అమ్ముతారు. మనం ఏంటంటే హోల్సేల్గా నార్మల్గా హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఎవరు మిస్ చేసుకోండి. 7 మీటర్లు బ్లౌజ్. 7 మీటర్లు బ్లౌజ్. ఓకే, ఈ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కొన్ని విడిగా వస్తాయి, కొన్ని రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి. 100%, 200% పక్క జాయింట్ కుర్చీలోకి వస్తుంది. మ్యాష్ మీలో కట్ శారీస్. సండే సెకండ్ వీడియో శ్రీకృష్ణ శారీస్. ఏ వీడియో అయినా సరే దానికి అంతు లేదు. చూసారా ఐటమ్ మొత్తం డిఫరెంట్ చార్ట్. ఒకదానికో సంబంధాలే ఉండవు. చెప్పాగా కొన్ని విడిగా వస్తాయి బ్లౌజ్, కొన్ని రన్నింగ్ వస్తాయి. అలా అని ప్రతిదీ ఓపెన్ చేసి నాకు విడిగా కావాలన్నా మేము ఇయ్యం. ఏ శారీ కావాలంటే ఆ శారీ ప్యాక్ చేసి ఇచ్చేమో. హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే మాట వస్తుంది మన దగ్గర. ఓకే, ఇదిగోండి మొత్తం డిఫరెంట్ చార్ట్ అంతా.
సో ఈసారి మనకి గ్యాప్ బార్డర్ టైప్లో సిల్వర్ టైప్లో చాలా బాగా వచ్చినాయి అన్నమాట డిజైన్స్ అన్నీ కూడా. ఇది రన్నింగ్ బ్లౌజ్. ఓకే. ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా రఫ్ అండ్ టఫ్ అని వాడుకోవచ్చు. ఫుల్ మ్యాచ్ మీలో ఉంటేనే హై బ్రాండ్. ఇది కూడా శ్రీకృష్ణ ముక్కల చీరలు అమ్మాలన్నా కూడా బ్రాండ్ ఉంటేనే అమ్ముతా, అన్బ్రాండ్ అసలు అమ్మను కూడా అమ్మను. సో చూసుకున్నారు కదా, అప్పటి నుంచి మనం బండిల్ లాగా చూసుకుందాం, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయలేం కదా. సో టైం కూడా లేట్ అయిపోతుంది కాబట్టి మీకు వీడియో కాల్లో ఫుల్ సపోర్ట్గా అన్నీ ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుందండి. సో కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూసేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి. సో మన డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నిటికీ బోర్డర్లు వస్తాయి, గ్యాప్ బోర్డర్ ఆయన పార్టే చూపిస్తున్నాను మీకు. సో అన్నిటికీ కూడా గ్యాప్ బోర్డర్ అనేది వస్తుంది. సో కలెక్షన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఇలా ఉందన్నమాట. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కేవలం మన దగ్గర 500 చీరలు మాత్రమే ఉన్నాయి. సో హోల్సేల్ అయితే మటుకు 200 పడుతుంది, రిటైల్ అయితే మటుకు 220 పడుతుంది. 20 రూపీస్ అనేది అడిషనల్ యాడ్ అవుతుంది అన్నమాట హోల్సేల్కి రిటైల్కి. కాబట్టి అదొకటి గమనించండి. మళ్ళీ వీడియోలో చూసాము అని చెప్పి మీరు మళ్ళీ కాల్ చేసి వివరం అడగొద్దు, ఎందుకంటే వీడియోలోనే ప్రతిదీ కూడా చాలా వివరంగా చాలా మెన్షన్ చేసి చెప్తాం అనమాట. అండ్ అదొక్కటి గమనించండి, ఎందుకంటే చాలామంది మళ్ళీ కాల్ చేసి ఎంత రేటుకి వస్తుంది ఏంటి అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. సో అలా కాదమ్మా, వీడియోలో ఏ రేట్ అయితే ఉందో అదే రేట్ అయితే వస్తుంది అనమాట. చాలా మంది హోల్డ్లో పెడుతున్నారు, సరిగ్గా హోల్డ్లో పెడితే ఆర్డర్ క్యాన్సిల్. కొంతమంది అంటున్నారు పోస్ట్కి ఎంత అవుతుంది, కొరియర్కి ఎంత అవుతుంది అంటున్నారు. మీకు డబ్బులు మాకు జోబులో ఉచితంగా మేమే వేసుకోం, ప్రతిదీ మాకు రిసిప్ట్ వస్తుంది, రిసిప్ట్ పెడతాం. ఒక ఆమె ఉంది, మొన్న 2 చీరలు కొన్నాం కదా పోస్ట్కి మాకు 100కే వచ్చింది, ఇప్పుడు 15 చీరలు కొన్నాం కదా మరి పోస్ట్కి ఎంత వస్తుంది అని అండి. నేను మ్యాక్సిమంగా చెప్తాం ఎగ్జాంపుల్గా, అంత ఉండదండి, అంత ఉందంటే ఆర్డర్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు అక్కడ వెయిట్ని బట్టే మేము చెప్పగలుగుతాం, కానీ వెయిట్లో నేను వాళ్ళ 1 కొన్నాను రేపు 10 కొన్నాను మహా అయితే 50 రూపాయలు పడుతుందంటే నా జేబులో ఇవన్నీ పెట్టాలా? అలా అయితే ఏముండదు. అలా మీరు ప్రశ్నిస్తే మాత్రం నేను ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను. అలా అని మీ దగ్గర అదనంగా నేను తీసుకోను. ఉద్యోగం చెప్తున్నాను, ఇప్పుడు ఈ కట్టగా ఉన్నారు పోస్ట్ అని కొరియర్ అని డీసీ కానీ ఆర్టీసీ కానీ ఉద్యోగం రేటు చెప్తాం, ఒక 100 రూపాయలు ఏమో అని చెప్తాం. అది 70 రూపాయలు పడింది అనుకోండి, 30 రూపాయలు మళ్ళీ మీకు పే చేస్తాం. మీ డబ్బులు మాకేం అవసరం లేదు. స్లిప్ వస్తుంది, స్లిప్ ఖచ్చితంగా ఆ స్లిప్ మీకు అమౌంట్ తెలిసిపోయింది కదా. నేను 100 పెట్టి 200 కాయిసాను అనుకోండి, 100 రూపాయలు కాయిసాను ఆ స్లిప్ తెలిసిపోయింది. అప్పుడు అడగండి ఫోన్ చేసి, అన్నా నువ్వు 200 అడిగావు 100గా వచ్చింది, కానీ ఆ 100 మీ రిప్లై మేము ఇస్తాం కదా మీకు, అది చెప్తున్నా. అంతేగాని మా ఇంటి వేస్తామనే ఆర్డర్ అయితే మీకు తీసుకోం, అలా అయితే నాకు అవసరం లేదు. అలా ప్రశ్నించినా సరే మీకు తీసుకోమండి. ప్రతిదీ మీకు వాట్సాప్లో బిల్లు వస్తుంది ఎంత రిసిప్ట్ అనేది. ఒక ఉంది మేడం గారు 350 రూపాయలు వేయమన్నాం, నాకు 2 గ్రాములు ఎక్కువ రాదండి. సరే ఆమె చెప్పింది ఎంటలా, సరే నేను వేసావు మేడము, నేను వేస్తాను మీకు, నాకు డబ్బులు వస్తే నాకు ఇవ్వండి, ఒకవేళ మీ డబ్బులు మీతో నేను ఇస్తానని చెప్పా. భయం ఇస్తే నాకు రావాలి డబ్బులు 105 రూపాయలు రావాలి, మేము వేయమండి మాకెందుకండి అంది. మరి మీకు న్యాయమా చెప్పండి, మీకు న్యాయమేనది? అలా అందరు చేయట్లో కొంతమంది చేస్తున్నారు. అలా 100% 105 రూపాయలు నాకు పోయినాయిగా, వచ్చిన లాభం ఫ్రీగా, నేను అడిగితే డబ్బులు వేయనని చెప్పి మళ్ళీ ఆర్డర్ అడిగింది, వాళ్ళ ఆర్డర్ లేదని చెప్పేసాం. సో కాబట్టి అంటే హోల్సేల్ ఒకటండి, మీకు ఏది కూడా కొరియర్ ఛార్జెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విధంగా పడుతుంది కాబట్టి మనకు కూడా ఐడియా ఉండదు. కాబట్టి మీకు హోల్సేల్ ఛార్జెస్ ఎలాగా, రిటైల్ ఛార్జెస్ ఎలాగా అనేది మీకు క్లారిటీగా చెప్తున్నాను. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫరు మనకు వచ్చేసరికి బయట మ్యాష్మేలో బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్ వచ్చి, ఫోటో వచ్చి, కవర్ వచ్చి, బాక్స్ వస్తే ఈజీగా 600 నుంచి 650 రూపాయలు హోల్సేల్లోనే అమ్ముతున్నారు. మీకు అలా కాకుండా ఈరోజు మనం ముక్కల చీరల్లో మీరు దగ్గరకు వచ్చి పర్టికులర్గా మీరు చెప్తే కానీ తెలియదు అనమాట ఈ ముక్కల చీరలు అని చెప్పి. సో అంత బాగా కుర్చీలోకి వెళ్ళిపోయే కటింగు, మీకు చాలా గుడ్ కటింగు. మీకు వచ్చేసరికి కేవలం 200 రూపాయలు మాత్రమే. సో డిజైన్ అనేది గ్యాప్ బార్డర్, ఈసారి ప్రతిదీ కూడా గ్యాప్ బార్డర్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో డిజైన్స్ అన్నీ కూడా హైలైట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి కలెక్షన్ అండి, ₹1 లాభం తెచ్చిపెట్టే కలెక్షను. మీకు వచ్చేసరికి ఇంత తక్కువలో అసలు ఎవరు ఇవ్వలేరు అనమాట. సో అదైతే ఛాలెంజింగ్ ప్రైజెస్, సేమ్ కేవలం 200 రూపీస్ మాత్రమే. సో కలెక్షన్ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ మీకు బెటర్ దెన్ కలెక్షన్స్, బెటర్ దెన్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకోండి, డిజైన్స్ అన్నీ కూడా చాలా డిజైన్స్, సుమారు ఒక 60-70 డిజైన్స్ వచ్చి ఉంటాయి అన్న. కలర్స్ వచ్చి 8 రంగులో వస్తాయి.
1 2 3 4 5 6 7 8 9 రంగులు అవుతాయి. డిజైన్లు మారిపోతుంటాయి. ఇదిగోండి. సో డిజైన్స్ అనేవి మారిపోతున్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు స్టాక్ మొత్తం కూడా కావాలి క్లారిటీగా అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్. చూడండి చార్ట్ చూడండి ఎంత బాగున్నాయో. సో పైసారి ప్రతిదీ గ్యాప్ బార్డర్ పెద్ద బార్డర్ అనేది వచ్చింది అనమాట. సో చాలా బాగుంది కలెక్షన్ మొత్తం కూడా. మనకి ఎంత మంచి కలెక్షన్ ఈరోజు మ్యాష్ మెలోలో 200 రూపీస్ హోల్సేల్, 220 రూపీస్ వచ్చేసరికి మనకి రిటైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు సింగిల్ అయితే ఎవరు తీసుకోవద్దండి. ఎందుకంటే సింగిల్ తీసుకుంటే మీకే లాస్. 200 రూపాయలు చీర పెట్టుకొని మీరు 80 రూపాయలు షిప్పింగ్ పెట్టుకొని మళ్ళీ 300 రూపాయలు అయిపోతుంది చీర. అలా కాకుండా హోల్సేల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో కలెక్షన్ మొత్తం చూసారు కదా. చెప్తున్నా కదా కొరియర్ ఎంత చూసుకుంటామండి. ఇది అర్థం చేసుకోండి. మీరు ఎంత వేస్తామని మీకు వాదించి మీకు టైం వేస్ట్. నాకన్నా ఆన్లైన్ బేరం పోతుంది, ఆఫ్లైన్ బేరం పోతుంది. అలా చేస్తుంది ఏంటంటే మేము ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అంటే మీ కుట్టిన చీర దొరుకుతావా ఇంకొకటి దొరకవా అంటావు. దొరుకుతాయి. నా రేటు మీకు అవకాశం ఉండదు బయట. అది 100% ఇస్తాను నేను. అది ఆలోచించో పర్చేజ్ చేసుకోండి. అదనంగా డబ్బులు అయితే వసూలు చేయము, మాకు అవసరం లేదు. ఎంత అయితే అంతే తీసుకుంటాము. ఒకవేళ అమౌంట్ ఎక్కువ అడుగు చెప్తాము. ఒకవేళ మిగిలితే మాత్రం మీకు ఫోన్పే చేస్తాం మేము. ఆ ఫోన్పే చేస్తే వెయిట్ చేయండి. వెయిట్ చేయకుండానే మీరే మాట్లాడి, మీరే మెసేజ్ పెట్టి, మీరే వాయిస్ మెసేజ్ పెట్టి, మీరే టైప్ చేసి మీ లెటర్స్ పెడితే నాకు సమాధానం మీకు చెప్పలేము. ఆలోచించుకొని తీసుకోండి. సండే సెకండ్ వీడియో శ్రీకృష్ణ శారీస్ వదిలేము. తర్వాత థర్డ్ వీడియో అవుతుంది. ఓకేనా?